ఫైనల్లీ మా డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశం డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందో ఇంకా లేట్ చేయకుండా తొందరగా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. మాకైతే చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు, అన్నీ మేమే చేసుకోవాలి కాబట్టి పిల్లలందరినీ ఇంట్లోనే అత్తమ్మ దగ్గర అయితే వదిలిపెట్టి అయితే పోతున్నాము. ఫస్ట్ అయితే పంతులు అయితే ఒక లిస్ట్ రాసిచ్చిండు, ఆ పంతులు రాసిచ్చిన లిస్టులో అన్నీ తీసుకొచ్చేసినాం. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలని పొద్దున వచ్చినాం బేగం బజార్కి. సాయంత్రం అయింది, వెతికి ఫైనల్లీ ఒక మంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేసినాం. ఏం గిఫ్ట్ తీసుకున్నామో గృహప్రవేశం వీడియోలు అయితే రివీల్ చేస్తాం. ఇంకా పొద్దు నుంచి బయటనే ఉన్నాం కాబట్టి ఫుల్ ఆకలి అవుతుంది. పక్కనే కచోరీ షాప్ ఉండే, కచోరీ తిందామని తీసుకుంటే ఫుల్ స్పైసీ ఉంది. సగం తిని సగం అయితే పడేసిన. ఇంకా లస్సీ తాగితే చల్లగా ఉంటుంది కదా, లస్సీ తాగిన. లస్సీ అయితే బాగానే ఉంది, బెటర్ చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మా ఆయన అయితే స్వీట్ తీసుకొని స్వీట్ అయితే తినేసిండు. మేము షాపింగ్ ఒక 1 వీక్ అయితే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేసి కూడా 1 వీక్ నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఏ చిన్నది మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏది మిస్ అవ్వకుండా అన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా దేవుడికి కావాల్సిన వ్రతం కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దేవుడికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత నాకు సంబంధించిన జ్యువెలరీ తీసుకుందామని జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళి కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఏం చేసినానో నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి గాయ్స్.